ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. పేద ప్రజలకు విద్య, వైద్య, ఆరోగ్యాన్ని దక్కకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. మండపేట నియోజకవర్గం వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణకు ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రం అమలాపురానికి తరలించే కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ త్రిమూర్తులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. కరోనా సమయంలో ప్రజలకు తగిన వైద్య సౌకర్యం అందక పాఠశాలలు, ప్రైవేటు భవనాల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి ఏర్పడిన విషయాన్ని త్రిమూర్తులు గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆనాడు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ప్రతి జిల్లాకు ఒక్కో వైద్య కళాశాల చొప్పున 17 కళాశాలలు కేటాయించి పనులు ప్రారంభించారని తెలిపారు. దురదృష్టవశాత్తు వైసీపీ ఓటమి చెందడంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దోచుకోవడమే పనిగా వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ నెల 15న రాష్ట్ర గవర్నర్ను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి సేకరించిన సంతకాలను అందజేస్తారని అన్నారు. అనంతరం రాజరత్న కల్వపువ్వు సెంటర్ అయ్యప్ప స్వామి ఆలయం నుంచి బైపాస్ రోడ్ జంక్షన్ వరకు సాగిన ర్యాలీలో ఎమ్మెల్సీ త్రిమూర్తులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మెడికల్ కాలేజీలు విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రజల హక్కు. ఆ హక్కుని కాలు రాసేటువంటి విధంగా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాటిని రద్దు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి, అమ్ముకోవాలనేటువంటి ఆలోచనతోటి మరి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో ప్రజల మద్దతు మాకు ఉంది అని చెప్పడానికి 1 కోటి సంతకాల సేకరణ అనేటువంటిది చేస్తే ప్రజలందరూ కూడా ఎంతో అద్భుతంగా ముందుకొచ్చి విద్యా వైద్యం అనేటువంటిది ప్రతి పేదవాడికి అవసరం అనేటువంటి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి కూడా 175 నియోజకవర్గాల్లోని 60,000 తగ్గకుండా సంతకాల సేకరణ అనేటువంటిది చేస్తున్నారు. వ్యాపార సంస్థ కాదు ప్రభుత్వం అనేటువంటిది బాధ్యతగా వ్యవహరించాలి ప్రజలకి. కూటమి నాయకులు చెప్పినటువంటిది ఎన్నికలకు ముందే అని చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత ఏం చేస్తున్నారు అనేటువంటిది ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి అలవాటైనటువంటి పని. ఏది ఏమైనప్పటికీ అమరావతి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి, శ్రద్ధ పేదవాడికి సంబంధించినటువంటి విద్య మీద, వైద్యం మీద లేకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం. పేదవాడికి విద్య, వైద్యం అందిస్తే వచ్చినటువంటి లాభం ఏమి ఉండదు. అమరావతిని కట్టి చూపిస్తే వచ్చినటువంటి లాభం చాలా ఉంటుంది. ఆయనకి వ్యక్తిగతంగా ఆర్థిక పరంగా వచ్చేటువంటి లాభాల కోసం ప్రోకులాడుతున్నారు తప్పితే ప్రజల యొక్క ఆరోగ్యాలని, ప్రజల యొక్క విద్యని కాపాడాల్సినటువంటి బాధ్యత విస్మరించడం దుర్మార్గం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరుతాం. ప్రజల హక్కుల్ని కాలరాసేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వానికి కొనపాటు